నమస్కారం శుభదిన కార్యక్రమానికి స్వాగతం। మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు। మరి ఈ రోజు రాశి ఫలాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం। నమస్తే అమ్మా। నమస్కారం। నేటి పంచాంగం అమ్మా, ఇక ఈ రోజు పంచాంగం తెలియజేస్తారా? నేటి పంచాంగం 2/9/2024 శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ మాసం కృష్ణపక్షం సోమవారం। సూర్యోదయం ఉదయం 6:02 సూర్యాస్తమయం సాయంత్రం 6:29 తిథి అమావాస్య పూర్తిగా, నక్షత్రం మఖ రాత్రి 12:20, యోగాలు శివ సాయంత్రం 6:20 వరకు, కరణం చతుష్పాద సాయంత్రం 6:20 వరకు, కరణము నాగ పూర్తిగా, రాహుకాలం ఉదయం 7:36 నుంచి 9:09 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:49 నుంచి 3:22 వరకు, యమగండం ఉదయం 10:42 నుంచి 12:16 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:51 నుంచి 12:40 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుంచి 1:30 వరకు, తిరిగి 3:10 నుంచి 3:59 వరకు, అమృతకాలం రాత్రి 9:41 నుంచి 11:27 వరకు, వర్జం మధ్యాహ్నం 11:04 నుంచి 12:50 వరకు। ఇది నేటి పంచాంగం। నేటి రాశి ఫలితాలు। మేషరాశి। అమ్మ, ఇక ఈ రోజు మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలను ముందు మనం పరిగణలోకి తీసుకోవాలి। మేషరాశిలోకి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం కలిపి మేషరాశి కింద చెప్తారు। మేషరాశి వారికి ఈ రోజున చాలా ఆలోచనలు చాలా స్వతంత్రంగా తీసుకుంటారు। ఎంతో ముఖ్యమైన విషయాల్లో వాళ్ళు చాలా సులభంగా కార్యక్రమాలని సాధన చేయగలుగుతారు। మానసిక ఉల్లాసం అధికంగా ఉంటుంది। ముఖ్యులతోనూ ఆత్మీయులతోనూ కలిసి ఈ రోజుని చాలా చక్కగా గడపడానికి అవకాశం అనేది అధికంగా ఉంది। అంతేకాకుండా చేద్దామనుకుంటున్న కార్యక్రమాలన్నింటిలో కూడా విజయవంతమైన ఫలితాలతో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి చక్కటి ధైర్యం సాహసాలతో వాళ్ళు ఈ రోజున ఉంటారు। వృషభ రాశి। అమ్మ, వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం ముందు పరిగణలోకి తీసుకుంటాము। వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి కృత్తిక, రోహిణి, మృగశిరలో 2 పాదాలు, ఇదంతా కలిపి వృషభ రాశిలోకి తీసుకుంటాం। వృషభ రాశి వారికి ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది। కొత్త విషయాలు నేర్చుకుంటారు। దైనందిన కార్యక్రమాలన్నీ కూడా వారికి సంబంధించినట్టుగా అనుకూలంగా ఉంటాయి। కొత్త ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకి అనుకూలత అనేది, ఏదన్నా ప్రదేశాలలో హాస్టల్ వసతి కోసం ప్రయత్నాలు చేసినట్లయితే ఆ విషయంలో కూడా వాళ్ళకి విద్యాపరమైన విషయాల్లో అనుకూలత అనేది లభించటం అనేది, అంతేకాకుండా ఏదన్నా కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త విద్యలు అంటే కొత్త రకమైన విద్యలు నేర్చుకోవడానికి కూడా చాలా అనుకూలమైన సమయంగానే ఈ రోజుని భావించవచ్చు। కానీ ఉద్వేగాలని ఎక్కువగా వాళ్ళు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరమైతే ఉంది। చాలా క్రియేటివిటీ అనేది అధికంగా పెరిగే రోజుగా కూడా అనుకోవచ్చు। సృజనాత్మకత అనేది అధికంగా ఉంటుంది। పెట్టుబడుల విషయాలు ఎక్కువ ఆలోచనలు చేస్తారు। మిథున రాశి। ఇక మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం తీసుకున్నట్లయితే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, అలాగే పునర్వసు 1-2-3 పాదాలు కలిపి మనం ఈ యొక్క మిథున రాశి కింద తీసుకుంటాము। వీరికి ఈ రోజున చాలా మంచి నిర్ణయాలు బాగుంటాయి। వ్యక్తులు సహకరిస్తారు। వృత్తిపరమైన విషయాల్లో ఆదాయాభివృద్ధి బాగుంటుంది। వ్యాపార వ్యవహారాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి। ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు। కమ్యూనికేషన్ బాగుంటుంది। స్నేహితుల సహకారం కూడా చాలా చక్కగా ఉంటుంది। అలాగే ఆ తీసుకునే నిర్ణయాలు కూడా చాలా సాహసవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ వృత్తిపరంగా అంటే ఏదన్నా గవర్నమెంట్ సంబంధమైన వృత్తిలో ఉండే వాళ్ళకు కూడా చాలా అనుకూలమైన సమయంగా దాన్ని మనం భావించవచ్చు। కర్కాటక రాశి। అమ్మ, కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరెటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునర్వసు 4 పాదం, పుష్యమి 1-2-3-4 పాదాలు, ఆశ్లేష 1-2-3-4 పాదాలు, వీళ్ళకి ఈ రోజున
కొంత ఆదాయ విషయంలో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే వృత్తిపరమైన విషయాల్లోనూ అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా ఘర్షణాత్మకమైన మానసిక పరిస్థితి ఉండడం, దానివల్ల కుటుంబ సభ్యులతో వాళ్ళకి కొంత ఘర్షణ లాంటిది రావడం, అలాగే మీ నాయకత్వ లక్షణాల వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు, మీ క్రమశిక్షణాపరమైన ఆలోచనలు మొదలైన వాటి వల్ల మీకు అనుకూలంగా ఉండే వైఖరి ఇతరులలో కనబడకపోవడం వల్ల కూడా ఈ రోజున కొంచెం ప్రశాంతత అనేది తగ్గే విధంగా ఒకటి కనబడుతుంది. అలాగే ఏదన్నా విషయంలో అంటే ఏదన్నా చారిటీస్కి ఏదైనా డొనేషన్స్ ఇచ్చే అవకాశాలు అలాంటి వాటికి కూడా ఎక్కువ అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. మాటలలో ఎక్కువ ఉద్వేగాలు, మాటల వల్ల ఇతరులు దానివల్ల ఘర్షణకి లోనయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళంతవరకు ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడడం, ఇతరులకి ఏదైనా సహాయ సహకారాలు అందించాలనుకున్నప్పుడు చాలా ఆలోచించి వాళ్ళకి వాగ్దానాలు చేయడం అనేది చాలా మంచిది. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయమ్మా? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం పరిగణలోకి తీసుకుంటే సింహంలో మనకి ఈ యొక్క మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఇదంతా సింహరాశిలోకి వస్తుంది. సింహరాశి వారికి ఈ రోజున చాలా మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. వ్యక్తుల సహకారం లభించినప్పటికీ వీళ్ళంతటి వీళ్ళే పనులు సాధించుకోవడానికి చేసే ప్రయత్నాలు మొదలు పెడతారు. అయితే ఆ సాధించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో వీళ్ళకి కొంత అంటే అధిక రీతిలో ఖర్చు అవ్వడం అనే దానికి ఆస్కారం అనేది ఉంటుంది. అలాగే భాగస్వామ్య విషయాలు అంటే ఏదన్నా పెట్టుబడులు పెట్టే విషయాల్లో కానీ, భాగస్వామ్య నిర్ణయాల్లో కానీ, లేకపోతే జీవిత భాగస్వామితో కానీ చర్చించేటప్పుడు బాగా కీలక నిర్ణయాలను కూడా ఈ రోజున వాళ్ళు చర్చించడానికి ఎక్కువ భాగం ఆస్కారం అనేది కనబడుతోంది. అంతేకాకుండా వీళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో కానీ, సంతానానికి వృత్తికి సంబంధించిన అంశాలలో కానీ, ముఖ్యంగా సంతాన వృత్తి లేకపోతే వీరికి సంబంధించిన వృత్తిలో కానీ ఆదాయపరమైన అభివృద్ధి, నూతన మార్గాలకి అవకాశాలు కనబడుతున్నాయి. కన్యా రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఇదంతా కూడా కన్యా రాశి వారికి సంబంధించి నక్షత్రాలు. కన్యా రాశి వారికి ఈ రోజున వచ్చిన లాభాలు వచ్చినప్పటికీ కూడా వాటిని స్థిరాస్తుల వైపు మరలించడానికి వీళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఏదైనా భూమికి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే దానికి సంబంధించి ఏదైనా స్థిరాస్తులకు సంబంధించి, గృహాలకి సంబంధించి కానీ, స్థలాలకు సంబంధించి కానీ ఏదైనా ఎక్కడైనా పెట్టుబడులు పెడితే బాగుంటుందా అన్న విషయాలు, అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాలు, అలాగే కొంత మానసిక అలజడి అనేది అధికంగా ఉండడం, అంతేకాకుండా వీరికి సంబంధించిన గృహానికి సంబంధించి ఇంతకుముందు ఏదైనా ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టినా వాటికి సంబంధించిన చర్చలు రావడం మొదలైన వాటికి ఈ రోజున ఆస్కారం అనేది అధికంగా కనబడుతోంది. అయినప్పటికీ కూడా పెట్టిన పెట్టుబడుల మీద రావలసిన ఆదాయాలు దరిదాపుల్లోకి వస్తున్నట్టుగా కనబడుతుంది. కాబట్టి దానికి సంబంధించిన చర్చల్ని వీళ్ళు కంటిన్యూ చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. తులారాశి. తులారాశి వారికి ఈరోజు రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? తులారాశి. తులారాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క తులారాశిలోకి వస్తాయి. తులారాశి వారికి వాతావరణం అనుకూలంగా ఉంది. వృత్తిపరమైన అభివృద్ధి బాగుంది. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. అంతేకాకుండా మీ ఆలోచనలని ఉపయోగించి సృజనాత్మకమైన నిర్ణయాలు తీసుకొని మీరు ఆల్రెడీ ఏ దాంట్లో ఉన్నారో, ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. అంటే నిర్ణయాలు తీసుకోవడమే కాదు, వాటిని అమలుపరచడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. దానికి సంబంధించిన విషయాలు అంటే ఏదైనా మీడియా రంగం కానీ, లేకపోతే ఏదైనా అలాంటి దాంట్లో మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టి ఉన్నా, లేకపోతే వాటికి సంబంధించిన విషయాలు ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకున్నా అవన్నీ కూడా వీలైనంతవరకు ఆ చర్చలు అనుకూలంగా ఉండడానికి, దాంట్లో కొత్త విధానాలు మీరు ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. ఆ విషయంలో వ్యక్తుల సహకారం కూడా ఆకస్మికంగా లభించే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి వచ్చే నక్షత్రాలను కూడా మనం పరిగణలోకి తీసుకుంటే విశాఖ 4వ పాదం,
అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఇవన్నీ కూడా వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశి వారికి వృత్తిపరమైన అంశాలలో కొత్త బాధ్యతలు, శ్రమ, సమయాలు మారడం, అంటే వీళ్ళు ఇప్పటిదాకా చేస్తున్న వృత్తిలోనే ఆ యొక్క టైమింగ్స్ అనుకోండి సమయాలలో మార్పు రావడం, అలాగే దానికి సంబంధించి అధికమైన బాధ్యతలు, దాంతోపాటుగా చాలా వరకు నిద్రలేమి, ఆరోగ్యపరమైన సమస్యలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. వృత్తిపరమైన బాధ్యతల వల్ల శ్రమ అధికమై దానివల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా ఇలాంటి విషయాల్లో వీళ్ళైతే జాగ్రత్త తీసుకుంటూ విశ్రాంతికి అవకాశం ఇవ్వాలి. ధనస్సు రాశి. అమ్మ, ఇక ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ధనుసు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిపి ధనుర్రాశిలోకి వస్తుంది. ధనుర్రాశి వారికి ఈరోజు కార్యక్రమాలు సంతృప్తికరంగా ఉంటాయి. అంటే చేస్తున్న కార్యక్రమాల్లో వారికి ఏదైతే ఆశించి వాళ్ళు కార్యక్రమాలు మొదలుపెట్టారో వాటికి సంబంధించి వ్యక్తుల సహాయం, ఉన్నత అధికారంలో ఉండే వ్యక్తుల సహాయంతో పాటుగా రాజకీయ నాయకుల సలహా సంప్రదింపులు కూడా వీళ్ళకి లభిస్తాయి. అయినప్పటికీ కూడా వాతావరణంలో ఘర్షణ లేకుండా జాగ్రత్తగా వీళ్ళు ముందుకు వెళ్ళాలి. ఆ సహకారంతో నూతన పెట్టుబడులకి, నూతన నిర్ణయాలకి వీళ్ళు చర్చలు జరపడానికి ఈ రోజున వీళ్ళు ఎక్కువ భాగం కృషి చేస్తారు. కమ్యూనికేషన్, ప్రయాణాలు, చిన్నపాటి ప్రయాణాలు మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా విద్యార్థులు ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు, అంటే దూర ప్రదేశాల్లో ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో ఆలోచనలు చేయడం అనే దానికి అవకాశం అధికంగా కనబడుతోంది. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు ముందు పరిగణలోకి తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠ 1, 2 పాదాలు. వీళ్ళందరూ కూడా మనకి మకర రాశిలోకి వస్తారు. మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలంటే ఆరోగ్యం కానీ, ప్రయాణాలు, పెట్టుబడులు, ఇతరులతో మాటలు మొదలైన విషయాలలో జాగ్రత్తలు అవసరం. ఆకస్మికంగా పనులు వాయిదా పడడం, తద్వారా మానసిక ఘర్షణ లాంటిది, లేకపోతే ఏదైనా ప్రయాణాల్లో కొంత ఆకస్మికమైన చికాకులు, పెట్టుకున్న వాళ్ళ యొక్క ప్రణాళికల్లో అనుకోని అవాంతరాలు, దానివల్ల మానసిక సంఘర్షణ, అధిక ఖర్చు మొదలైన వాటికి అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ఆలోచనలని ఆత్మీయులతో కలిపి పంచుకొని వారి పరంగా ముందుకెడుతూ ఆ సమయం వృధా కాకుండా ఉండడానికి వీళ్ళంతవరకు సుమంతో శ్రీ రాజమాతాంగే నమః, సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాలు పఠించుకోవడం అనేది చాలా మంచిది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? కుంభరాశి వాళ్ళకి వచ్చే నక్షత్రాలను కూడా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. వీళ్ళందరూ కూడా కుంభరాశిలోకే వస్తారు. కనుక కుంభరాశి వారికి వాతావరణం చాలా వరకు అనుకూలంగానే ఉంది. చేద్దామనుకున్న కార్యక్రమాల్లో ఊహించని పెద్దలు, మిత్రుల సహకారం ఉంటుంది. అలాగే ఏదైనా కన్స్ట్రక్షన్ రంగంలో ఉండేవాళ్ళు కావచ్చు, లేకపోతే కళారంగంలో ఉండేవారు కానీ, ఎవరి వ్యాపారానికి సంబంధించిన వారి ముఖ్యంగా ఈ రోజున ఆ వ్యాపార పరంగా నూతన పరిచయాలు, అలాగే మీకు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఆలోచనలు లాంటివి రావడం, అంతేకాకుండా సంఘంలో గుర్తింపు, గౌరవం, దాంతోపాటుగా అనుకున్న కార్యక్రమాలు సాధించుకునే విధంగా లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధనలో మీరు ముందుకు వెళ్లేందుకు అవకాశాలు లాంటివి మొదలైన వాటికి ఆస్కారం ఉంది. పోటీలు అనేవి అధికంగా ఉంటాయి. శత్రువుల మీద మీరు విజృంభించి శత్రువుల కన్నా కూడా మీరు విజయాన్ని సాధించే విధంగా ఎక్కువ కృషి చేస్తూ ముందుకెళ్ళడానికి అధిక ప్రయత్నాలు చేస్తారు. మీనరాశి. అమ్మ, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ నక్షత్రాల్లో మనకి ఈ యొక్క పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. వీళ్ళందరినీ కూడా మనం మీనరాశిలోకి తీసుకుంటాం. కాబట్టి మీనరాశి వారికి కార్యక్రమాలన్నీ కూడా కష్టపడి అయినా సరే నెరవేర్చుకోవడానికి వాళ్ళు వేసుకున్న పథకాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంతానం అభివృద్ధిలోకి ఉంటుంది, ఆలోచనలు వికసిస్తాయి. అంతేకాకుండా మీ సృజనాత్మకతకి సంబంధించి గుర్తింపు, గౌరవం లభించడం అనేది, మిత్రులతో కూడా మీరు మంచి సమయాన్ని గడపడం,
రుణములు ఏమన్నా ఉంటే చెల్లించడం, కొత్త రుణాల కోసం కూడా ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. అయినప్పటికీ కూడా సంఘంలో వ్యక్తులతో మీకు అంటే కళాకారులతో కానీ లేకపోతే ఏదైనా ముఖ్యమైన వారితో మీకు అభిప్రాయ భేదాలు అనేవి రాకుండా, అంటే సోదర వర్గంతో కానీ సోదరి వర్గంతో కానీ లేకపోతే కళాకారులతో కానీ వీలైనంత అభిప్రాయ భేదాలు రాకుండా సామరస్యంగా సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని ఎక్కువ భాగం అధిగమించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలైనటువంటి పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఈ రోజున ముఖ్యంగా అందరికీ ఉపయోగపడే విధంగా ఏదైనా చేసుకోగలిగితే శివుడికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన శ్లోకాలు కానీ లేకపోతే అష్టకాలు, లింగాష్టకం, బిల్వాష్టకం ఇలాంటివి వినడం కానీ చేసుకోగలిగిన వాళ్ళు చేయడం కానీ, అలాగే శివుడికి సంబంధించిన ఆలయాలు సందర్శించే వాళ్ళు ఉంటారు ఇష్టంగా. ఏదైనప్పటికీ మీ ఇష్టదేవత ప్రార్థనతో పాటుగా ఇలాంటి విషయాలు కూడా వీలైనంత వరకు మనకి శివుడికి సంబంధించినవి ఏవి విన్నా కూడా చాలా అనుకూలంగా ఆరోగ్యప్రదంగా ఉంటాయన్నది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇది కామన్గా చెప్తున్నది కాబట్టి ఈ జనరలైజేషన్ చేసి చెప్తున్న రాశిఫలాలన్నింటినీ వారి వారి వ్యక్తిగత జాతకంతో కలిపి అన్వయించుకొని చూసుకోవాలి. కేవలం ఇవి మాత్రమే చూసుకొని వ్యక్తిగత జాతకాన్ని వదిలేయకుండా దానితో కలిపి చూసుకోవాలి. ఇది కేవలం ఒకరిని ఉద్దేశించి చెప్పింది కాదు కనుక ఆ విధానంలో చూసుకొని వెళ్ళినట్లయితే మనకి ఇంకా క్లారిటీ ఉంటుంది. నేటి విశిష్టత. అమ్మ, ప్రతిరోజు విశిష్టతను తెలియజేస్తారు, మరి నేటి విశిష్టత ఏంటి? ఈ రోజున చాలా విశిష్టతలు ఉన్నట్టుగానే మనం చెప్పాలి. మొదటి మాట ఏంటంటే ఇవాళ శ్రావణ అమావాస్య, పోలాల అమావాస్య అంటారు ఇంకోటి, అలాగే పిటౌరి అమావాస్య అని కూడా అంటారు, సోమావతి వ్రతం అని కూడా అంటారు, వృషభోత్సవం అని కూడా ఒకటి ఉంది ఇవాళ. అలాగా చాలా విషయాలు ఈ రోజున ఉన్న వాటి గురించి కొంచెం వివరాలన్నా, అంటే వాటి మూలమేంటి, వాటి గురించి ఏంటి అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఈ పోలా అమావాస్య అన్న విషయాన్ని తీసుకున్నట్లయితే పోలీస్ వర్గం అనేది మన కార్తీక మాసంలో వస్తుంది, అది వేరు. ఇది పోలా అమావాస్య అంటే దీనికి రెండు అర్థాలు వస్తాయి. ఒకటి ఏంటంటే పోలాల అన్న మాటలో ఒక చోట ఏమని అంటారంటే ఎద్దు అంటే తిండి తిని చాలా అక్కడ అలా కూర్చొని అంటే విశ్రాంతిగా కూర్చొని పని చేయకుండా ఉండే విధానానికి అవకాశం ఇవ్వడం పోలా మా అంటే అర్థం. అది మామూలుగా పోలా అంటే అర్థం ఏంటంటే ఈ పోలాల అమావాస్య నాడు జనరల్గా ఆంధ్ర రాష్ట్రాల అటుపక్కన ఏమంటారంటే గోదావరి పొర్లి వస్తుంది అంటారు, అంటే పోలాల అన్న మాటకి. ఇంకో విధంగా ఏమంటారంటే పోలేరమ్మ గ్రామదేవతకి సంబంధించి ఈ వ్రతం చేస్తారు ఆడవాళ్ళు, అంటే ఈ యొక్క నోమనుకో వ్రతం అనుకో ఈ కార్యక్రమం చేస్తారు అని ఒకటి అంటారు. ఈ రోజున చాలామంది కథలు, అనేక రకాల కథలు, పౌరాణిక గాథలు లాంటివి రకరకాలు ఉన్నాయి. వృషభోత్సవం అని కూడా ఇందాక చెప్పాను. ఇందులో భాగం ఏంటంటే ఈ రోజున పోలాల అమావాస్య నాడు ముఖ్యంగా సంతానం కోసం లేకపోతే సంతానానికి సంబంధించి ఇబ్బందులు పడుతున్న స్త్రీలు కానీ, సంతానవతులుగా ఆల్రెడీ సంతానం ఉండేవాళ్ళు కానీ, ప్రత్యేకంగా మగపిల్లల కోసం ఆలోచించేవాళ్ళు కానీ, లేకపోతే ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం ఆలోచించేవాళ్ళు కానీ, ఆల్రెడీ ఆడపిల్లలు మగపిల్లలు ఎవరైనా సరే స్త్రీలందరికీ ఎలాగైతే మంగళగౌరి వ్రతాలు సౌభాగ్యమో ఇది సంతానాన్ని ప్రధానంగా సూచించే వ్రతంగా కూడా దీన్ని ఈ పోలాల వ్రతం అని చెప్పి చేస్తారు. ఈ రోజున ఒక కందపిల్లకను తీసుకొచ్చి దానికి ఒక పసుపు కొమ్ముతో ఇలా తోరణ లాంటిది కట్టి దాంట్లో మనం గౌరీదేవిని ఆవాహన చేసుకుని సంతానలక్ష్మిని ఆవాహన చేసుకుని మొత్తానికి పూజ చేసుకొని అది స్త్రీలకి ఒక 9 పూర్ణం బూరెలతో వాయినంలాగా దానం ఇచ్చి, అలాగే ఆ తర్వాత ఆ 4 తోరాల్లో ఒకటి వాళ్ళు కట్టుకొని ఒకటి దేవుడికి ఈ కంద పిలకకి, ఇంకొకటేమో ఇంకొక ఆ వచ్చిన పెద్ద ముత్తైదు ఎక్కువ సంతానం కలిగిన స్త్రీకి ఇచ్చి, ఇంకోటి వాళ్ళ ఇంట్లో చిన్న సంతానం ఉంటే వాళ్ళకి కట్టి ఇలాగా చేస్తారు. అసలు దీనికి సంబంధించిన కథలు కూడా రకరకాలు ఉన్నాయి, అంటే దీనికి అయితే దాంట్లో ఒక మూలం కూడా ఏంటి అంటే ఎవరైతే ఒక వ్యక్తికి 7 కొడుకులు ఉంటే 7 కొడుకులకి సంబంధించిన భార్యలకి అందరికీ సంతానం ఉన్నా ఆఖరి ఆమెకి సంతానం పుట్టడము, పుట్టిన సంతానం వెంటనే ఇదైపోతూ అలా సంవత్సరాలు గడుస్తుంటే ఆమె బాధపడుతుంటే ఆమె బాధకి పోలేరమ్మ అనే దేవత నువ్వు కిందటి జన్మలో నువ్వు చేసిన కార్యక్రమాల వల్ల, అంటే అమంగళకరమైన పనులు చేయడం లేకపోతే నువ్వు దైవ పూజలో వచ్చిన ఈ యొక్క వీటి వల్ల
నీకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పడం, ఆ పూజా విధానాన్ని చెప్పడం, కందపిల్లకి ఎలా పూజ చేయాలో చెప్పడం, పూర్ణాలు దానం ఇవ్వడం అనేదంతా కూడా అందులో భాగం. యాక్చువల్గా అది ప్రదేశానికి కొంత కథలో వేరియేషన్స్ ఉంటాయి. పూర్ణం బూరెలే ఎందుకు వాయినాలు ఇస్తారు అన్న దానికి కూడా ప్రధానంగా 9 బూరెలకు కారణం ఏంటంటే, పూర్ణము అంటే సంపూర్ణ గర్భం కింద, అది చిల్డ్రన్కి సంబంధించి అంటే కడుపులో ఉండే సంతానానికి పూర్ణం కింద లెక్కగా అనుకొని, ఆ రకమైన అంటే మగపిల్లలు కావాలి అనుకున్న వాళ్ళేమో దానికి ఒకలాగా అంటే కొన్ని చోట్ల శనగపప్పు లేకపోతే బెల్లం దానంలాగా, అలానే కొన్ని చోట్ల ఉరద్దాలని చెప్పి దానాలు ఆడపిల్లలు కావాలి అనుకున్న వాళ్ళకని, ఇలాగా ప్రదేశంలోనూ ఉంటాయి. అదే రకంగా పిఠోరీ అమావాస్య అని కూడా అంటారు. అది పిఠోరీ అమావాస్య అనేది మహారాష్ట్రలో ఇంచుమించు కథ ఇలాగే ఉంటుంది. అది కూడా సంతానపరమైన, అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం భాద్రపద మాసాన్ని చూసుకుంటే, శ్రావణ మాసమైన భాద్రపద మాసాన్ని వర్షాలు ఎక్కువ పడే మాసం ఇది. కాబట్టి వ్యక్తులకి అనారోగ్యాలు అధికంగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువ ఉంటుంది, రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. కాబట్టి పోలేరమ్మ అంటే గ్రామ దేవత, ఆవిడికి పోలాంబ అని కూడా అంటారు, కొన్ని చోట్ల పోలేరమ్మ అని అంటారు. ఆవిడికి చేసే పూజల వల్ల ఏంటి అంటే, ఆ యొక్క సంతానాన్ని జాగ్రత్తగా కాపాడమని, వాళ్ళకి ఈ వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచి ఈ రకరకాల అంటువ్యాధులు రాకుండా జాగ్రత్తగా కాపాడమని, సంతానం ఆల్రెడీ ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని రక్షించమని, సంతానం లేని వాళ్ళకి సంతానం కావాలని, ఈ రకంగా ఈ యొక్క పోలా అమావాస్య అని చెప్పి కందపిల్లకి చాలా ప్రాధాన్యత. దానికి సంబంధించి వ్రతాన్ని చేయడం అనేది మనం ఒకటి చూస్తాం. అలాగే ఈరోజు సోమావతి వ్రతం అంటే కూడా, అది కూడా ఏంటంటే దాన్ని సోమవారంతో కలిపి అమావాస్య రావడాన్ని సోమావతిని అంటారు. ముఖ్యంగా కపిల తీర్థం అలాగే చంద్రేశ్వర దేవాలయాలు అని చెప్పి ఉంటాయి. అవి వాటి ప్రదేశాల్లో ఈ సంబంధించిన పెద్దలకు సంబంధించిన ఇవన్నీ పెడతారు. ఈ పెట్టిన దానికి గయలో పెట్టిన దానికంటే కూడా 8 రెట్ల ఫలితం వస్తుంది అంటారు. అంటే ఈ రోజున ఆ రకమైన పెద్దలకు సంబంధించిన పిండ ప్రదానాలు అలాంటివన్నీ చేస్తే అది ఇందులో ఒక ప్రధానంగా మనం చెప్తాం. అయితే వృషభోత్సవం అని చెప్పి కూడా చేస్తారు. ఎవరు మరాఠీ వాళ్ళు ఎక్కువ దీన్ని చేస్తారంటే, అది వృషభోత్సవంలో కూడా ఏంటంటే, అంధకాసురుడు అనే ఒక రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మ దగ్గర నుంచి వరం తీసుకొని, ఆయన దృష్టి అమ్మవారి మీద పార్వతీదేవి మీద పడితే, ఆ దుష్టజందంతో పార్వతీదేవి దగ్గరికి ఆయన వచ్చినప్పుడు అక్కడే ఉన్న నంది ఆయనతో తలపడినప్పుడు ఆ సమయంలో శివుడు వచ్చి మొత్తానికి ఆ రాక్షసుని సంహరించి తనకి హెల్ప్ చేయబోయింది కాబట్టి, సహాయకానికి వచ్చింది కాబట్టి ఈ నందికి ఆయన ఒక రకంగా కృతజ్ఞతాపూర్వకంగా నీకేదైనా నేను వరం ఇస్తాను అన్నప్పుడు నందేమంటుందంటే, శిలాదుడు నన్ను వృషభ రూపంలో తీసుకొచ్చిన రోజుగా ఈ యొక్క అమావాస్య నాడు, కృష్ణ బహుళ అమావాస్య శ్రావణ మాసం, అది నందికి ఆ రోజున నన్ను అందరూ కూడా పూజించేట్టు చేస్తే బాగుంటుంది అన్నట్టుగా చెప్తుంది. కాబట్టి చాలా చోట్ల ఈ రోజున ఏం చేస్తారంటే, కొన్ని చోట్ల ఏరువాక పూర్ణమికి చేసినట్టుగా ఇక్కడ కూడా ఈ రోజున ఇవన్నీ ఉంటాయి కదా, నంది రూపంలో ఉండే ఎద్దులకి ఆవులకి పూజలు విశేషంగా చేస్తారు. ఎలా అంటే, ముందు ఏరువాకని పూర్ణమి నుంచి జ్యేష్ఠ పూర్ణమి నుంచి ఇప్పటిదాకా ఎద్దులు కష్టపడతాయి కాబట్టి ఈ రోజున వాటికి పని చెప్పకుండా చక్కగా వాటిని అలంకరించి, వాటికి విశ్రాంతి ఇచ్చి, వాటిని చక్కగా అలంకరించి, వాటికి పూజాది కార్యక్రమాలు చేసి, కడుపు నిండా తిండి పెట్టి, ఎందుకంటే మనం వ్యవసాయ ప్రధానమైన మన భూమి, వ్యవసాయానికి కావాల్సింది ఏంటి? వర్షాలు అంటే వర్షాలతో పాటు మన దాన్ని రక్షించవలసింది ఎవరు? మన యొక్క గ్రామదేవతలు. అంటే గ్రామదేవతలకి సంబంధించి, వర్షాలకి సంబంధించి, అలాగే వ్యవసాయానికి సంబంధించిన పండుగ ఇది. వ్యవసాయంలో ముఖ్యంగా ఎవరిది పాత్ర? ఈ యొక్క ఎద్దులు. కాబట్టి ఈరోజు ఎద్దుల్ని పూజ చేసి వాటికి కావలసినట్టుగా, ఇప్పుడనే కాదు చాలా చోట్ల అమావాస్య నాడు ఎద్దుల చేత ఏ పనులు చేయించకుండా వాటికి కొంచెం రెస్ట్ ఇస్తారనమాట. అలాగా ఈ రోజున ఏం చేస్తారంటే, వృషభోత్సవం అని చెప్పి అన్నాం కదా, చక్కగా వాటిని టేక్ రెస్ట్ అని చెప్పేసి వాటిని చక్కగా నీట్గా రెడీ చేసి అందంగా అలంకరించి పూలతో, అది చాలా ప్రదేశాల్లో చాలా అట్టహాసంగా కూడా చేస్తారు. అలా చేయడంతో అవి ఏం చేస్తాయంటే హాయిగా విశ్రాంతి తీసుకొని కడుపు నిండా తిని, అందుకే పోలమ అంటే ఏంటంటే కడుపు నిండా తిని విశ్రాంతి తీసుకుంటున్న ఎద్దు అని అర్థం అని కూడా కొన్ని చోట్ల అందుకే చెప్తారు. అలా రెస్ట్ తీసుకొని తర్వాత లేచి ఈ రోజున అవి ఆనందంగా గడుపుతాయి. అంటే గోవుల విషయం కన్నా కూడా ఎక్కువ వీటి విషయంలో వాళ్ళు ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం. ఇవి లేని వాళ్ళు ఏం చేస్తారంటే, ఎద్దు బొమ్మల్ని చిత్రీకరించి మట్టితో చేసైనా సరే వాటికి రంగురంగులు చేసి, అంటే అద్ది ఈ కొమ్ములు వాటన్నిటికీ వాటికి పూజాది కార్యక్రమాలు చేస్తారు. అంటే ఎలా చూసినా ఇది చాలా విశిష్టమైన రోజు, అది మన వ్యవసాయ ప్రధానమైన పంటలకి వాటన్నిటికీ. కాబట్టి ఇది చాలా విశేషమైన రోజుగానే మనం చెప్పచ్చు శ్రావణ మాసంలో ఈ శ్రావణ అమావాస్యను కూడా. ద్వాదశ రాశుల వారి రాశిఫలాలను తెలియజేస్తూనే వారు పాటించవలసిన పరిహారాలు, అలాగే నేటి విశిష్టతను కూడా చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు.
నమస్కారం. వీక్షించారుగా ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.